వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపాప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ముక్కు మొహం వాచిపీలా కొడతాడు అనుకున్న బాస్ కామ్‌గా కూర్చునేసరికి బతికిపోయాను అనుకుంటూ మ్యాటర్ మొత్తం కక్కేసి బయటకి పారిపోయాడు ఆకుపక్షి. అయినా చేతన్ ముందస్తు జాగ్రత్తకి డాక్టర్స్‌ని తీసుకొచ్చుకున్నావా? బాడీగార్డ్‌ని తీసుకొచ్చుకున్నావా? అంటూ కసిగా మెచ్చుకున్న తరుణంలో ల్యాప్‌టాప్‌కి వచ్చిన మెయిల్ ఓపెన్ చేసిన అన్వీర్‌కి ప్రొఫెసర్ సిద్ధార్థ్‌తో పాటు ఐరా చేతన్ పక్కపక్కగా ఉన్న ఫోటోస్‌తో స్క్రీన్ ఓపెన్ అయితే సరిగ్గా అదే క్షణం టేబుల్ మీద ఉన్న ఫోన్ స్క్రీన్ మీద బాపు నెంబర్ రింగులు కొడుతోంది. మెయిల్‌లోని మ్యాటర్ చదువుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి బాపూజీ అందరూ క్షేమంగా ఉన్నారా? అంటూ వెటకారాన్ని కూడా అభిమానంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన వయసుకి తెలియంది కాదుగా. అయినా అవసరం అంతా కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు నుంచే రగులుతున్న నిప్పుని అరచేతికి దూరంగా అవసరానికి దగ్గరగా నిలుపుకోవాల్సిన సమయం కావడంతో పెద్దరికం ముందు పెట్టి మంచి చెడు మాట్లాడి మా ఇంటి ఆడపిల్లల్ని దగ్గరుండి చూసుకోవడానికి నా మనవడు అక్కడికి వస్తున్నాడు. వాడి కోసం మీరేమైనా చేయగలరా? అంటూ నిర్మోహమాటంగా చిన్నబోతూ అడిగారు బాబు. ఇట్స్ మై ప్లెజర్ బాపూజీ. నా శత్రువుకి శత్రువులు మీరు అంటూ నిజాన్ని నొక్కి చెప్తూ మిత్రులకు సపోర్ట్ చేయడం శత్రువులను ఓడించడానికి ఎంచుకునే మొదటి మెట్టు. నేను వదులుకోను అంటూ తన తెలివి ప్రదర్శించి పంపించండి అంటూ భరోసాగా చెప్పాడు అన్వీర్. మా ఆడపిల్లలు మా ఇంటికి రావడానికి మీరు చేసే ఈ సాయానికి రుణపడి ఉంటాం. మీ అవసరానికి తప్పకుండా అండగా నిలుస్తాం అంటూ అవసరానికి ఒక మాట అడ్డు వేసిన బాపు బాలచంద్రన్ వచ్చి విషయం చెప్తే ఒక 2 నిమిషాలు ఆలోచించిన అన్వీర్ ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోలేను. రుద్ర కంట పడకుండా